ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది లక్షలాది మంది జీవితాల్లో ఉంది, కానీ దీని గురించి చాలా అపోహలున్నాయి. అవును, మనం పీసీఓఎస్ మరియు పీసీఓడీ గురించే మాట్లాడుతున్నాం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ మాటతో మొదలుపెడదాం. ఇది కేవలం చాలా పెద్ద మరియు మరింత తీవ్రమైన మంచుకొండ యొక్క కొన మాత్రమే. అంటే ఏంటి? దీని అర్థం చాలా సింపుల్. మనకు పైకి కనిపించే లక్షణాలు, అవి జస్ట్ ఆ ఐస్బర్గ్ కొన మాత్రమే. అసలు సమస్య ఇంకా చాలా లోతుగా మనకు కనపడకుండా ఉందన్నమాట. సరే, అసలు విషయంలోకి వస్తే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ ఇదొక సాధారణ ఎండోక్రైన్ సమస్య. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలోని హార్మోనల్ సిస్టంలో ఒక కన్ఫ్యూజన్ లాంటిది. అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ముఖ్యంగా మేల్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ అవడం వల్ల నార్మల్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. చాలా మందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, పీసీఓడీ రెండు ఒకటేనా అని. కాని కాదు, అస్సలు కాదు. చూడండి, పీసీఓడీ అనేది హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక కండిషన్. కానీ పీసీఓడీ అనేది అంతకంట పెద్దది. ఇది ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన ఒక సీరియస్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే పీసీఓడీని చాలాసార్లు లైఫ్ స్టైల్ మార్పులతో మేనేజ్ చేయొచ్చు. కానీ పీసీఓడీ వల్ల చాలా సీరియస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, ఈరోజు మన చర్చలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ కన్ఫ్యూజింగ్ డయాగ్నోసిస్ను క్లియర్గా అర్థం చేసుకుందాం. తర్వాత మన శరీరంలో దాగి ఉన్న రిస్క్స్ ఏందో చూద్దాం. అండ్ దెన్ మైండ్ మీద, అంటే మెంటల్ హెల్త్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాత లైఫ్ స్టైల్ మార్పులతో దీన్ని ఎలా మేనేజ్ చేయాలో చూసి ఫైనల్గా ఒక హోలిస్టిక్ కేర్, అంటే సంపూర్ణ సంరక్షణ ఎందుకంత అవసరమో మాట్లాడుకుందాం. సరే, మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. శరీరంలో దాగి ఉన్న ప్రమాదాలు. ఇది కేవలం పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం లాంటి సమస్య కాదు, అంతకంటే చాలా పెద్దది. మనకు పైన కనిపించేవి చాలా చిన్నవి, అసలు కథ వేరే ఉంది. ఈ నంబర్ చూడండి, ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేస్తోంది. పీసీఓఎస్ ఉన్నవాళ్లకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఏకంగా 3 నుంచి 7 రెట్లు ఎక్కువ. అండ్ షాకింగ్ విషయమేంటంటే, ఇది కేవలం ఓవర్వేట్ ఉన్నవాళ్లకే కాదు, సన్నగా ఉన్నవాళ్లకు కూడా వర్తిస్తుంది. ఇంకో సీరియస్ విషయముంది. ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్గా జరగకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 5 రెట్లు పెరుగుతుంది. ఇది వినడానికే చాలా సీరియస్గా ఉన్నా గుడ్ న్యూస్ ఏంటంటే, సరైన మేనేజ్మెంట్తో ఈ రిస్క్ను మనం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ అస్సలు విలన్ ఎవరంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక టికింగ్ టైం బాంబ్ లాంటిది. దీనివల్లే కార్డియోవాస్కులర్ రిస్క్స్ అన్నీ మొదలవుతాయి. బాడీ ఇన్సులిన్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వనప్పుడు దాని ఎఫెక్ట్ బ్లడ్ ప్రెషర్ మీద పడుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ కలిసి హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ఇప్పటిదాకా మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కండిషన్తో పాటు వచ్చే ఇంకో పెద్ద యుద్ధముంది. అది బయటకి కనపడదు. అదే మానసిక ఆరోగ్యం. పీసీఓఎస్ లాంటి ఒక క్రానిక్ కండిషన్తో బ్రతకడమంటే అది ఒక నిశ్శబ్ద పోరాటం లాంటిది. ఈ నంబర్స్ చూడండి. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, పీసీఓఎస్ ఉన్నవాళ్లకి డిప్రెషన్ వచ్చే రిస్క్ దాదాపు 3 రెట్లు ఎక్కువట. అలాగే యాంగ్జైటీ వచ్చే రిస్క్ 2 రెట్లు ఎక్కువ. ఇది జస్ట్ అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అవడం లాంటిది కాదు. ఇది చాలా పెద్ద మెంటల్ హెల్త్ బర్డెన్. అంటే ఇది కేవలం ఒక మెడికల్ రిపోర్ట్ కాదు, ఇది డైలీ లైఫ్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల సంతోషంగా ఉండలేకపోవడం, బరువు, అవాంఛిత రోమాల లాంటి లక్షణాల వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడటం. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా ఎమోషనల్ స్ట్రెస్కి కారణమవుతుంది. చాలామంది లోపల ఫీలయ్యే మాట ఇది, డాక్టర్ నేనస్సలు ఏమీ తినట్లేదు, అయినా ఎందుకు బరువు తగ్గట్లేదు. ఈ ఒక్క మాటలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కదా. ఇక్కడే మనకర్థమవుతుంది ఈ ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ బర్డన్ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. కంట్రోల్ని మళ్లీ మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి? లైఫ్ స్టైల్ మార్పులతో ఇది సాధ్యమే. ఇది మనందరికీ హోప్ ఇచ్చే భాగం. అయితే ఇంటర్నెట్లో చూస్తే 100 సలహాలుంటాయి, కానీ నిజంగా ఏది వర్కవుతుంది? కరెక్ట్. సో ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం ప్రూవ్ అయిన ప్రాక్టికల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బహుశా ఈ మొత్తం డిస్కషన్లో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ కేవలం 5-10% బాడీ వెయిట్ తగ్గిన చాలు. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడమే కాదు, మిగతా సిమ్టమ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఆ చిన్న వెయిట్ లాస్ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, హార్మోన్స్ని మళ్లీ బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది. చూడటానికి చిన్న టార్గెట్ అయినా దాని రిజల్ట్ మాత్రం చాలా పెద్దది. మొదటగా ఫుడ్. మంచి న్యూట్రిషన్తోనే చేంజ్ స్టార్ట్ అవుతుంది.
ఈ మై ప్లేట్ కాన్సెప్ట్ చూడండి, చాలా సింపుల్ గైడ్ ఇది. మన ప్లేట్లో సగం ఫ్రూట్స్ వెజిటబుల్స్తో నింపేయాలి. మిగిలిన సగంలో ఒక పార్ట్ హోల్ గ్రెయిన్స్, ఇంకొక పార్ట్ మంచి ప్రోటీన్. అంతే, బ్యాలెన్స్డ్ మీల్కి ఇదే ఫౌండేషన్. అలానే ఏవో పెద్ద పెద్ద మార్పులు చేయక్కర్లేదు. కొన్ని చిన్న చిన్న స్మార్ట్ చేంజెస్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లాంటివి తినడం, ప్రతి మీల్లో పప్పు, గుడ్లు లాంటి ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షుగర్ డ్రింక్స్, మైదాతో చేసిన వాటికి దూరంగా ఉండాలి. డైలీ రొటీన్ అంటే అదేదో భయపడిపోయేలా ఉండకూడదు. ఎంతసేపు చేశామో అన్నది కాదు, రోజూ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఉదయాన్నే ఓ 10 నిమిషాలు స్ట్రెచింగ్, సాయంత్రం డిన్నర్ తర్వాత ఓ అరగంట బ్రిస్క్ వాక్, ఇక రాత్రికి 7 నుంచి 8 గంటల మంచి నిద్ర. పడుకునే ముందు ఓ గంట ఫోన్ పక్కన పెడితే ఇంకా మంచిది. ఈ చిన్న చిన్న అలవాట్లే లాంగ్ రన్లో పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. సరే, ఫైనల్గా ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం. అసలు హోలిస్టిక్ కేర్ అంటే సంపూర్ణ సంరక్షణ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది కేవలం సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, మొత్తం మనిషిని ఒక పర్సన్గా చూడటం. ఒక చాలా ముఖ్యమైన నిజం మనం గుర్తుంచుకోవాలి. పీసీఓఎస్ని పూర్తిగా నయం చెయ్యలేం, కానీ ఖచ్చితంగా మేనేజ్ చేయగలం. ఇది మందులతో తగ్గిపోయే జ్వరం లాంటిది కాదు, ఇదొక లైఫ్ లాంగ్ జర్నీ. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే లాంగ్ టర్మ్ హెల్త్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్. అయితే ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. 1. డయట్, ఎక్సర్సైజ్, అవసరమైతే మందులతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయడం. 2. హార్మోన్స్ని మళ్లీ బ్యాలెన్స్లోకి తీసుకురావడం. 3. రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ కార్డియో హెల్త్ని మానిటర్ చేయడం. అండ్ 4. స్ట్రెస్ మేనేజ్మెంట్, మెంటల్ హెల్త్ సపోర్ట్కి ప్రయారిటీ ఇవ్వడం. ఈ 4 కలిస్తేనే మనం రియల్, లాంగ్ టర్మ్ కంట్రోల్ సాధించగలుగుతాం.